వంద జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్. ఆ జేజమ్మని ఇక్కడ నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. కేటీఆర్ గారు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారి విజనరీని ఆయన పొగుడుతూ వచ్చారు. తర్వాత లోకేష్ గారు నా ఫ్రెండ్ అని, మేము తరచూ మాట్లాడుకుంటామని ఆయన చెప్తూ వచ్చారు. ఇదంతా పార్టీ ఓడిపోయిన తర్వాత, అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత. కానీ రీసెంట్ గా ఆయన బాబు గారిని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. అలానే మా పార్టీ, మేము టీడీపీని ఇక నుండి తరిమి కొట్టేశాము అంటూ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అసలు ఏమైంది కేటీఆర్ గారికి? కేటీఆర్ మాట్లాడుతున్న మాటల్ని మనం ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఏ నోటుతో అయితే పొగిడారు, ఈరోజు అదే నోటుతో మమ్మల్ని ఏం పేకలేరు, మేము ఇక్కడ నుండి తరిమేశాము, ఉనికి లేదు అన్నట్టు ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఆయన అలా మాట్లాడడం? అలానే అసలు ఏం జరిగింది? ఇప్పుడు వాస్తవంగా ఒక వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు ఒక వ్యక్తి. ఆ కొట్టుకుపోతున్న అతనికి నేను కాపాడబడాలి అని అంటే నాకు ఏదో ఒక ఆధారం దొరకాలి అని చెప్పని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెతుకులాడుతున్న ప్రాసెస్లో ఒక గడ్డి పరకో, లేదు తనతో పాటు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న పాము, అది పాము అని తెలియకముందు ఏ కర్ర అనుకుని దాన్ని పట్టుకొని ఏదో ఒక రకంగా అక్కడ ఆ కష్టంలో నుంచి, ఆ ఆపదలో నుంచి బయటపడాలని చెప్పని ప్రయత్నం చేస్తారు. అలాగే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? వాస్తవంగా దశాబ్ద కాలం పాటు తెలంగాణని పరిపాలించారు. పరిపాలించిన తర్వాత ఎదురైన మొట్టమొదటి ఓటమి మొన్నటి ఎన్నికల్లో 39 స్థానాలతో 119 స్థానాలు ఉన్న సభలో 39 స్థానాలతో చాలా బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు. మరి అలాంటి బలమైన ప్రతిపక్షం కొద్ది రోజుల్లో అధికారం ఎప్పుడైతే కోల్పోయారో ఆ పార్టీలో అంతర్గతంగా వాళ్ళకు వాళ్ళు సంక్షోభాన్ని సృష్టించుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అది వాళ్ళ స్వయంకృతాపరాధం. అధికారంలో ఉన్నప్పుడు మిగిలిన పార్టీలన్నింటినీ డీస్టెబిలైజ్ చేసేసి అందరిని దగ్గరికి చేర్చుకున్నారు. ఇవాళ అధికారం కోల్పోయేటప్పటికి, అధికారమే పరమావధిగా దగ్గరికి చేరిన వాళ్ళందరూ అధికారం కోల్పోయేటప్పటికి అంటే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లుగా మన దగ్గర అధికారం ఉంది కాబట్టి ఈ ఈగలన్నీ మన దగ్గరకు వస్తున్నాయని చెప్పని ఆ రోజు అనుకోవాలి. ఇదంతా మన బలగం అనుకున్నారు. ఎప్పుడైతే ఈ బెల్లం పోయిందో ఈ ఈగలన్నీ ఎక్కడ బెల్లం ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం మొదలైనవి. అదే జరిగింది వాళ్ళ. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏం ఎదురైందో చూసాం. ఓ పక్క కవిత గారి జైలు జీవితం, తర్వాత ఇవాళ కాళేశ్వరం విచారణ, టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ, తర్వాత కార్ రేసు ఆరోపణలు కేటీఆర్ గారి మీద, ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వం విచారణ జరుపుతా ఉంది. అంటే ఒక రకమైన క్రైసిస్ పీరియడ్ హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా ఒక్క స్థానం కూడా దక్కించుకొని ఫస్ట్ ఎలక్షన్ ఇది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీని మళ్ళీ తిరిగి గాడిన పెట్టడానికి ఏ అస్త్రాలు దొరుకుతాయా, ఏ శస్త్రాలని మళ్ళీ ప్రయోగించి ప్రజల మెప్పు పొందాలనుకుంటున్న వాళ్ళకి వాళ్ళ ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకత్వంతో ఢీ కొట్టడానికి వాళ్ళు ఎంచుకుంటున్న మార్గం ఏంటి అంటే మళ్ళీ బ్యాక్ టు రూట్స్, మళ్ళీ తెలంగాణ భావజాలం, తెలంగాణ స్థానిక సెంటిమెంటు, ఆ సెంటిమెంట్ రగల్చడం కోసం వాళ్ళు ఎంచుకుంటున్న మార్గం ఏంటి అంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారును, భారతీయ జనతా పార్టీను ఢీ కొట్టడానికి వాళ్ళతో తలపట్టల్లా చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించాలి. చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించడం ద్వారా, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ నిందించడం ద్వారా తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా తెలంగాణకి ఏదో నష్టం జరుగుతూ ఉంది. ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ అక్కడ కేంద్రంలో తెలుగుదేశంతో కలిపి అధికార భాగస్వామిగా ఉంది అని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి తెలంగాణ స్థానికత సెంటిమెంట్ని రెచ్చగొట్టి తద్వారా మళ్ళీ తిరిగి మన పార్టీని పునరుజ్జీవనం చేసుకోగలుగుతాము అని చెప్పనే ఒక రకమైన ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ చేసుకునే ప్రాసెస్లో మొన్న చూసాం మనం, మీరు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్ర ప్రాంతం నిర్మాణం చేస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుంటే మీరు ఎందుకు స్పందించరు అని చెప్పని ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు. హరీష్ రావు గారు బిగిన్ చేశారు, కవిత గారు కంటిన్యూ చేశారు. దీన్ని అందిపుచ్చుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆంధ్ర ప్రాంతంలో నీళ్లని ఆంధ్ర ప్రాంతంలో ఇంకొక ప్రాంతానికి వాళ్ళు తరలించుకుంటే తెలంగాణకి ఏ విధంగా నష్టం? ఇప్పుడు మనకందరికి తెలిసిన ప్రక్రియ కదా, ఏమంటాం? నీరు పల్లమెరుగు అంటాం. తెలంగాణ ప్రాంతం తర్వాత ఆంధ్ర ప్రాంతం ఉంది. ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళిపోయిన నీళ్లు మీరు ప్రాజెక్టులు కట్టుకున్నారా, బ్యారేజ్లు కట్టుకున్నారా, మీకు అవకాశం ఉన్న మేరకు మీరు వినియోగించుకోగా అదనంగా ఉన్న నీళ్లు ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళిపోయినాయి.
ఒకసారి ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళిపోయిన నీళ్లు అక్కడ ఆ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వాళ్ళు తరలించుకుంటే తెలంగాణకి ఏ విధంగా నష్టం చెప్పరు. ఇప్పుడు తెలంగాణ రిజర్వాయర్లో నుంచి ఏదైనా పంపు చేసి ఇక్కడ బ్యాక్ వాటర్లో నుంచి లేదు తెలంగాణ గడ్డ మీద నుంచి నీరేదైనా ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తుంటే మా ప్రజల అవసరాలు తీరకుండా మా రైతుల అవసరాలు తీరకుండా మీరు ఎలా తీసుకెళ్తారు అని చెప్పని ఆంధ్ర ప్రాంతం మీద నింద మోపారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నది తెలంగాణ పరిధి దాటి ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. అక్కడ రిజర్వాయర్లో ఆ రిజర్వాయర్ కనుక దాటితే ధవళేశ్వరం బ్యారేజ్ ఉందంతే. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదు, సముద్రంలోకి వెళ్ళిపోవటమే. అటువంటిది అలా సముద్రంలోకి వెళ్ళే నీళ్ళని ఆంధ్ర ప్రాంతంలో నీటి లభ్యత లేని ప్రాంతంలోకి తరలించుకోవాలని అక్కడ ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఆ నీళ్లు నీకెటు రావు. అంటే సముద్రం పాలైన ఇష్టమే కానీ ఆంధ్ర ప్రాంతంలో దుర్భిక్ష ప్రాంతానికి తరలించుకుంటే దానివల్ల మీకు ఆక్షేపణ ఏంటి? మీకు ఏ విధంగా నష్టం చెప్పరు. వాళ్ళు ఒక ప్రాజెక్టు కట్టుకుంటున్నారు, ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నష్టం అని తెలంగాణ ప్రజల్లో ఒక ఎమోషన్ రెచ్చగొట్టి ఆ ఎమోషన్ ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేయాలి. భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి జనతా పార్టీని కూడా బోన్లో నిలబెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకి ఫండింగ్ ఇస్తుంది కాబట్టి వీళ్ళందరూ తెలంగాణకు వ్యతిరేకులు అని చెప్పని చిత్రీకరించి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర ప్రాంతాన్ని సాగ్గా చూపించి మళ్ళీ తిరిగి తెలంగాణలో తమ మూలాల నుంచి మళ్ళీ పార్టీని బలపరుచుకోవాలనే ఒక కుయుక్తితో ఈ విధమైన ప్రయత్నం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ కుంగుబాటు జరిగింది. ఆ కుంగుబాటు జరిగిన దాని మీద ఒక జ్యుడిషియల్ విచారణ తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంది. నాటి కన్సర్న్డ్ మినిస్టర్ని, ఫైనాన్స్ మినిస్టర్ని, ముఖ్యమంత్రిని విచారణకు పిలిచారు. మీరు నిర్దోషులా దోషులా ఏం జరిగిందనేది మీ వర్షం చెప్పుకునే అవకాశం మీకు ఉంది. దానికి తీసుకొచ్చి నువ్వు రేవంత్ రెడ్డి గారిని మీరు అంటే మీ హయాంలో మీరు విచారణ నేను జరపలేదా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున మీరు ఇదే రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు జైలు పాలు చేశారుగా. అంటే ఆ రోజు మీరు మాత్రం ఎవరినైనా జైలు పాలు చేయడానికి మీరు పెట్టి పుట్టారా? కానీ మీ మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీ మీద విచారణ చేస్తే మాత్రం మీరు ప్రభుత్వాన్ని నీ తలలో జేజమ్మ నువ్వు వెంట్రుకు కూడా పీకలేవు. ఈ వెంట్రుక పీకుడు జగన్మోహన్ రెడ్డి నేర్పాడా మీకు? వెంట్రుక పీకుడు అని చెప్పని చివరికి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితికి తెచ్చుకున్నాడు తనకు తాను. ఇవాళ మీరు కూడా అదే భాష అందిపుచ్చుకొని ముఖ్యమంత్రిని అదే విధంగా నిందించి దానికి చంద్రబాబు నాయుడు గారిని అన్యాపదేశంగా నీ గురువు జేజమ్మ అంటే ఏం సంకేతం పంపిస్తా ఉన్నారు? మీ సర్వైవల్ కోసం, మీ ఎగ్జిస్టెన్స్ కోసం, ప్రజల్లో కోల్పోతున్న మీ ఆదరణని మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం. ఇవాళ ఇంకోటి కూడా జరుగుతోంది. ఆ పార్టీలో కూడా అంతర్గతంగా చాలా సంక్షోభాలు ఎదురవుతా ఉన్నాయి. కవిత గారు కేటీఆర్ గారితో విభేదిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మనం బాహాటంగానే చూస్తూ ఉన్నాం. కవిత గారి ప్రెస్ మీట్లు కూడా వింటూ ఉన్నాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రకమైన రేసు నేను ఛాంపియనా నువ్వు ఛాంపియనా అని చెప్పని అన్నా చెల్లెళ్ళ మధ్య బిగినైంది. ఆ బిగినైన దాంట్లో వాళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ స్పర్ధలు అది వాళ్ళ నాన్నగారి సమక్షంలో వాళ్ళిద్దరు కూర్చొని రిజాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూస్. అది దానికి ఆ పార్టీలో ఎవరికి సంబంధం లేదు, తెలంగాణ ప్రజలకి సంబంధం లేదు, ఎవరికి బయట వ్యక్తులకి కనీసం మాత్రం సంబంధం లేని ఇష్యూ అది. అటువంటి దగ్గర ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఆయన ఒక భూతత్వంలో చూపించి ఆయన్ని బూచిగా చూపించి ఆయన మీద నేను ఎక్కువ రాళ్ళేస్తానా నువ్వు ఎక్కువ రాళ్ళేస్తావా అని చెప్పని ఈ విధమైన ప్రక్రియని అలవాటు చేసుకోవటం వల్ల అడాప్ట్ చేసుకోవటం వల్ల మీరు మళ్ళీ తిరిగి చంద్రబాబుని సాగ్గా చూపించి 2018లో దక్కించుకున్న విజయం దక్కించుకోవడానికి మార్గం సుగమవుద్ది అని అంటే ఆ రోజు పరిస్థితులు పరిణామాలు వేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా? ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయా లేవా? ఆయన ఏ సందర్భంలో అయినా సరే మిమ్మల్ని కానీ తెలంగాణలో అంతర్గత వ్యవహారాలను కానీ పట్టించుకుంటున్నారు లేదా? మిమ్మల్ని విమర్శిస్తున్నారు లేదా? ఇవేమి అర్థం చేసుకోవాలంతటి రాజకీయ చైతన్యం లేని స్థితిలో తెలంగాణ సమాజం ప్రజలు లేరు. కాబట్టి ఈ విధమైన ప్రయత్నాలు, ఈ విధమైన కుయుక్తులు ఎల్లకాలం చెల్లుబాటు కావు. కేటీఆర్ గారు, మీ సమస్యలుంటే, మీ ప్రభుత్వంతో మీకు ఘర్షణ ఉంటే, మీ ప్రభుత్వంతో మీకు రాజకీయపరమైన వైరుధ్యాలు ఉంటే వాటిని ఇక్కడ ఇష్యూస్ గా పరిగణలోకి తీసుకోండి. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారిని కించపరిచి చంద్రబాబు నాయుడు గారిని కించపరచడం ద్వారా మీరు పెద్ద అవుతారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరే చెప్పారు ఒకనాడు. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చరిత్ర అయిపోయింది, కనుమరుగు అని చెప్పని అనుకున్నాం. కానీ వాళ్ళు ఢిల్లీలో ఎక్కడ చూసినా చంద్రబాబు పోస్టర్లు కనపడతా ఉన్నాయని చెప్పని మీరే చెప్పారు. కాబట్టి రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. ఇవాళ ఓడిన మీరు మళ్ళీ రేపు తిరిగి ప్రజల ఆదరణ పొందొచ్చు. కానీ దానికోసం అని చెప్పని ఇలా వ్యక్తిత్వాన్ని పలచం చేసుకునే స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఇవాళ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అనవసరపు దోషణలకు దిగడం ద్వారా మీ స్థాయిని, మీకున్న గౌరవాన్ని మీరే తగ్గించుకోకండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.